తినచ్చు కదా. ఇంజక్షన్ వద్దులేండి, మీకు ఇవ్వాల్సిన 50 రూపాయలు ఇద్దామని వచ్చాను. పర్లేదు. ఏమన్నా తిన్నావా? నువ్వు పుట్టిన 5 ఏళ్లకి షాప్ పెట్టానురా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్థికంగా ఆదుకుంటూనే వచ్చింది. ఊరందరికీ చుట్టాన్ని చేసింది. రోజు పొద్దున్నే వెళ్ళి షాప్ ఓపెన్ చేసి కౌంటర్లో కూర్చోకపోతే ప్రాణం నిలకడగా ఉండేది కాదు. దాన్ని ఎప్పుడూ వ్యాపారంగా చూడలేదు, ఒక బాధ్యతగానే చూశాను. కానీ ఈరోజు అలా ఖాళీగా కూర్చోవటం నా వల్ల కాలేదురా. పస్తులతోనైనా కూర్చోగలం, కానీ పని లేకుండా కూర్చోలేం. అలా మందులిస్తూ చెయ్యాడకపోయేసరికి నాకుండే ఆన్లైనంత పని అయిందిరా. వదిలేను నాన్న, కొన్ని రోజులకి అన్నీ నార్మల్ అయిపోతాయి. కష్టం రా. ఒకసారి నిందపడిన తర్వాత దాన్ని ఎంత చెరిపి నువ్వేం చేసినా అది అతుకులాగే ఉంటుంది. దానికి తోడు మన మనుషులు ఎలాంటి వాళ్ళంటే, నువ్వు 20 కాదు 30 సంవత్సరాలు మంచి చెయ్యి. నువ్వు చేసిన ఈ 30 సంవత్సరాల మంచి కన్నా చివర ఎప్పుడో ఒకప్పుడు ఒక చిన్న నింద పడుతుంది చూడు, దాన్నే పట్టుకుని వేలాడతాం. ముందు జరిగిన మంచినంతా మర్చిపోతాం. చివరగా వచ్చిన నిందని చుట్టూ 10 మందికి చేరుస్తాం. ఇంతేరా మనం, ఇంతకు మించి ఎదగం. సరేలే, నువ్వు వైజాగ్ వెళ్ళావు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నువ్వు బయట సీట్లు అవ్వడమే మంచిదనిపిస్తోంది. 1-2 రోజుల్లో డబ్బులు చూసి అకౌంట్లో వేస్తాను. నానా, నా మాట విను, వీలు చూసుకుని బయలుదేరు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన ఇంట్లో కంటే షాప్లోనే ఎక్కువ ఉన్నారా. అంత ఇష్టం ఆయనకి షాప్ అంటే. అలాంటిది ఆయనకి తోడు ఉండాల్సిన పోయి ప్రశాంతంగా వ్యాపారం చేసుకుని ఆయన కూడా రోడ్డు మీద లాగేసంటారా నేను నా చేతులతో. మీ నాన్న చెప్పాడని ఊరి నుంచి వెళ్ళిపోతావా? ఏంట్రా వెళ్ళేది? పైగా ఆయన్ని ఇలా వదిలేసా. ఊరు వదిలే ప్రసక్తే లేదురా. నేను పుట్టిన ఊరురా ఇది. పండగైనా పాడైనా అంతే ఇక్కడే. నో మ్యాటర్ వాట్. ఎక్కడి నుంచి వెళ్ళను. సాజా, నాకు అసలు మూడు బాగాలేదు, రేపు మాడతా. రేపు మాపు అని ఇలా ఎన్ని రోజులు ఏదో ఒక వంకతో గెంటుకొస్తావు. నాకు స్లోగా నీ మీద నమ్మకం పోయేలా చేస్తున్నావు. ఓహో, సరే అయితే ఒకటి చెప్తా. నువ్వు మీ నాన్న గురించి ఎలా ఆలోచిస్తున్నావో ఇక్కడ నాకు ఒక బాబు ఉన్నాడు, నేను కూడా ఆయన గురించి ఆలోచించాలి. నేను ఇంకో మాట కూడా చెప్తాను నీకు. నేను ఈ ఊరు వదిలిపెట్టే సమస్య లేదు. నేను రాను అక్కడికి. దిస్ ఇస్ మై లాస్ట్ కాల్. ఉంటా. ఉండు, నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటా. ఏమైనా వేసుకో. గుడ్ బై. ఈ ఒక్క పేరు వల్ల నా జీవితం సంకనాగిపోయిందిరా. ఎవడ్రా ఈ రంగారెడ్డి? ఓ 85 ఏళ్ళు అయి ఉంటుంది ఆ మర్డర్ జరిగి. దాని పూర్తి వివరాలు తెలియాలంటే మన ఊరు చివర హైవే దగ్గర సోడా కొట్టు శివయ్య ఒక్కడికే తెలుసు. పదరా.
ఏం కావాలి? మీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? ఏమిటో చెప్పండి. ఆ రంగారెడ్డి ఎవడు? ఎలా పోయాడు? నువ్వు మెడికల్ షాప్ విశ్వం కొడుకు కదూ? అవునండి. చెప్పండి, ఎలా పోయాడు? ఇప్పుడు ఆయన గురించి నీకు తెలుసుకోవాలని ఎందుకు అనిపించింది? ఆయన పోయాడు సరే, ఆయన ప్రభావం నా జీవితం మీద చాలా ఉంది. చెప్పండి స్వామి, ఆడు ఎలా పోయాడు? ఇంత పని అవ్వదు కానీ డైరెక్ట్గా మరి కొడుక్కి ఫోన్ కొడదాం. ఒక్క నిమిషం. వాళ్ళ అబ్బాయి నీకు తెలుసా? తెలుసు. చెప్పండి, వాడెవడో చెప్పండి. నువ్వు ఆయన ఎవరు అని తెలుసుకుంటే ఆయన్ని ఎవడు అని పిలిచే అవసరం ఉండకపోవచ్చు. ఒక మనిషి తాలూకు ఆవేదన తన సొంత బతుకు మీదైతే అది వాడి జీవితం అవుతుంది. కానీ అదే మనిషి ఆవేదన తన చుట్టూ ఉండే 10 మంది కోసమైతే అదే రంగారెడ్డి జీవితం. 6 అడుగుల మనిషి. పదునైన చూపు. తప్పు చేస్తే ఎదుటోడు ఎంత తోడైనా సరే ఎదురెళ్లే మనిషి. 10 మంది బాగు కోసం బతికిన మనిషి. ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ప్రతి ఒక్కరి అడుగు రంగారెడ్డి ఇంటి వైపే ఉండేది. కానీ ఆ రోజు గుర్రం సెంటర్లోని షాపులు ఖాళీ చేయమంటున్నారయ్యా. ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు? ప్రతిదానికి నాకేంటి సంబంధం? నేను చేయలేను. కావాలంటే కోర్టుకెళ్ళండి. మా గురించి మీరే మాట్లాడాలయ్యా. కష్టం. నేనేం చేయలేను. ఇబ్బంది పెట్టకండి. బయలుదేరండి. అయ్యా షాపులే మాకు ఆధారం అయ్యా. అయ్యగారిని నమ్ముకుని వచ్చాం కదరా. కోర్టుకి లెటర్ పెట్టుకోవాలా? ఇది మనకు తెలీదా? ఈ మాత్రం దానికి షాపులు కట్టేసి వచ్చాం. రంగా, అనుక్షణం నువ్వు వాళ్ళ గురించే ఆలోచిస్తావు. అలాంటిది వాళ్ళు తిట్టి పంపించేశావు. ఏమైంది నీకు? జనాలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకడండగా ఉన్నాడంటే వాళ్ళు పోరాటం మర్చిపోతారు. సమస్య వచ్చిన ప్రతిసారి వీడి వైపు చూస్తారు. జనాల కోసం ఒకడు బలంగా నిలబడితే అది బలం అవ్వదు, బలహీనత అవుద్ది. సమస్య వస్తే వాళ్ళు దానికి ఎదురెళ్ళాలి కానీ ఒకడి కోసం ఎదురు చూడకూడదు. పద, బండితి. ఎక్కడికి? ఎమ్మెల్యేని పలకరించొద్దాం. రా. షాపులు మొత్తం ఖాళీ అవ్వడానికి ఒక 20 రోజులైనా పడుతుంది. షాపుకు లక్ష ఇచ్చి దండం పెట్టేయడమే. మీరు క్యాష్ రెడీ చేసుకోండి. ఎవర్రాది? ఏంటి గురు, నువ్వు ఈ పొగని తట్టుకోలేకపోతున్నావు? కానీ నువ్వు ఊరి మధ్యలో ఫ్యాక్టరీ పెడితే రోజు జనం ఆ పొగని ఎలా తట్టుకుంటారు? రంగారెడ్డి, దయచేసి నువ్వు దీంట్లో తలదూర్చుకో. నీకేం కావాలో అది తీసుకో. నువ్వులే. కావాలంటే జెడ్పీ చైర్మన్ కుర్చీ తీసుకో. నేను జనాల కష్టాలు మాట్లాడడానికి వచ్చాను. కుర్చీలో కూర్చొని కబుర్లు చెప్పడానికి రాలేదు. మొత్తం 140 షాపులు ఇక్కడ ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్తారు? ఊరి చివర కాంప్లెక్స్ కట్టిస్తాం. ఊరి చివర అంటే ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీలో మందులు కావాలంటే అంత దూరం పరిగెట్టాలా? కాంప్లెక్స్ కట్టేంత వరకు జనాల వ్యాపార పరిస్థితి ఏంటి? ఏదో ఒకటి చేసుకుంటారు. వివరంగా ఒక మాట చెప్తాను విను. ఆ గుర్రం సెంటర్లో షాపుల జోలికి రాకు. వాళ్ళ పొట్ట కొట్టకు. ఫ్యాక్టరీ పెట్టి జనాన్ని కష్టపెట్టకు. దయచేసి వదిలేయండి. ఇది నా విన్నపం.
రంగారెడ్డి, నీకు కుర్చీ విలువ తెలియదు. సముద్రం ముందు కాళ్ళు పెట్టి సముద్రం నా కాళ్ళు పట్టుకుందని సంబరపడ్డావనుకో, ఒక పోటులా వచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోద్ది. నేనేదో కాళ్ల బేరానికి వచ్చానని ముందడుగు వేసావనుకో, మొహమాటం లేకుండా చంపేస్తా. చూడు గురు, నాకు బెదిరించడం రాదు, బెదిరించడానికి రాలేదు, నిజం మాట్లాడా అంతే. అన్నా జనాలు కోర్టుకు వెళ్తారంట అన్నా. అన్నా జనాలందరూ కోర్టుకు వెళ్తారంట. ఫ్యాక్టరీ ప్లాన్ లేదని జనాలకు చెప్పి అన్న. ఫ్యాక్టరీ వస్తే మన వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయనుకున్నానే, కానీ పొల్యూషన్ పెరిగి ఊర్లో వాళ్ళందరూ అన్యాయం అయిపోతారని బాధేస్తుంది. అందుకని కష్టపడి మీకోసం ఆ ఫ్యాక్టరీ ప్లాన్ లేకుండా ప్రభుత్వంతో పోరాడి మరీ ఒప్పించాను. సంతోషమయ్యా. $25 కోట్లు కమిషన్ ఇస్తానన్నాడ్రా. 4 ఎలక్షన్లకి సరిపడే డబ్బు. ఈ నా కొడుకు ఊర్లో ఉంటే ప్రతి దాంట్లో ఏలు పెడుతూనే ఉంటాడు. వీడి చేసేది స్లోగా జనాలకు తెలిస్తే ఆపడం కష్టం. ఏదో ఒకటి చేసి వీడిని ఆపాలి. సరే అన్న. వాణ్ణి ఏదో ఒకటి చేశాక అప్పుడు తిప్పు. అప్పటి వరకు మీస మీద చెయ్యేస్తే నరికేస్తా. ఈ ఆనందాల అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటున్నాం, మీరు తప్పకుండా రావాలయ్యా. తప్పకుండా. సంతోషమయ్యా. నమస్తే. నమస్తే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. మీ నాన్నగారు నీకేం గిఫ్ట్ తీసుకొచ్చారు చూడు. అరే రేపు పొద్దున్న తొక్కు రా.